ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఓకే 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 ఆపేస్తాలేండి ఈ పాఠం. వంటల వరకే లిమిట్ చేస్తాను. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏ వెజిటబుల్తో వంటకం చేయబోతున్నాను. అదే అండి మన వంకాయతో అన్నమాట. వంకాయ ఫ్రై చేసినప్పుడు సాగిగా అవుతుందా? ఇవాళ నేను చెప్తున్న చిన్న ట్రిక్ ఫాలో అయితే వంకాయ ఫ్రై డ్రైగా మసాలా కోటింగ్ పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా బేసన్ వంకాయ ఫ్రై ఎలా చేయాలో అయితే చూసేద్దాం. అదే అండి శనగపిండి వంకాయ ఫ్రై ప్రిపేర్ చేసేద్దాం. మొదటిగా ఒక 8 నుంచి 10 వంకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి కావాల్సింది 2 స్పూన్ల బేసన్ ఫ్లోర్ అదే శనగపిండి, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు తగినంత, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, 2 పచ్చిమిరపకాయలు, 1 చిన్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే పసుపు, నూనె, అలాగే మనకి పోపు కావాల్సిన దినుసులు. కట్ చేసిన వంకాయలనైతే నీళ్ళలో ఉప్పు వేసుకొని వాటిలో ముక్కలు వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేస్తే వంకాయ రంగు మారకుండా ఫ్రెష్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పాన్ లో 2 స్పూన్ల శనగపిండి వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ బేసన్ నుంచి మంచి వాసన వచ్చేటప్పటికి స్టవ్ ఆఫ్ చేయొచ్చు అన్నమాట. అది ఇక వేగిపోయిందని అర్థం. ఇప్పుడు ఇక ఈ రోస్టెడ్ శనగపిండిలో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, 1.5 స్పూన్ కారం, ఉప్పు టేస్ట్ కి తగినంత వేసుకుని బాగా కలుపుకుని అయితే రెడీగా పెట్టేసుకోవాలి. ఇక కొన్ని వెల్లుల్లి రెమ్మలను తీసుకుని కచ్చా పచ్చగా అయితే దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ ఇక రెడీ అయిపోయాయి కదా. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ అయితే వెలిగించుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుని అవి చిటపటలాడుతుండగా కరివేపాకు కూడా యాడ్ చేసుకో. ఇప్పుడు ఇక ఇందులో ఎండు మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయను కూడా అందులో వేసుకుని అది రంగు మారేంత వరకు అయితే దూరగా వేయించుకోవాలి నూనెలో. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత అందులో మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు అయితే బాగా ఉల్లిపాయలతో కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్న వంకాయల్లోంచి నీళ్ళంతా వంచేసుకుని దాన్ని కూడా ప్యాన్ లోకి అయితే యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుని అది ఈ వంకాయ ముక్కలకు బాగా పట్టేలాగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇక వంకాయలు 70% కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ స్టెప్ లో ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని ఎవ్రీ 3 to 4 minutes కి లిడ్ ఓపెన్ చేస్తూ లిడ్ మీద కలెక్ట్ అయిన వాటర్ ని తీసేస్తూ ఈ వంకాయలను అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ప్రతి 3-4 నిమిషాలకి మూత పెట్టాలి, తీయాలి. ఆ మూతకు పట్టిన నీళ్ళన్నీ అయితే పక్కకు వంచేసుకుని వంకాయని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ మూతకు పట్టిన నీళ్లు వంకాయలో పడటం వల్లే అవి సాగిగా అవుతాయన్నమాట. కనుక ఆ నీళ్లను తీసేస్తూ వంకాయని ఫ్రై చేసినట్టయితే వంకాయ డ్రైగా సూపర్ టెక్స్చర్ తో అయితే వచ్చేస్తుంది. ఇక వంకాయ 70% కుక్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ 2-3 స్పూన్లు అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మసాలాలు వంకాయకి బాగా పట్టేలాగా కోట్ అయ్యేలాగా అయితే చక్కగా నెమ్మదిగా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు సరిపోనట్టయితే ఇంకొంచెం వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసినట్టయితే ఈ బేసన్ మసాలా అంతా వంకాయకి బాగా కోట్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా కూడా రోస్ట్ అవుతుంది. ఇక వంకాయ కంప్లీట్ గా కుక్ అయిన తర్వాత మసాలా కూడా కోటింగ్ అయిపోయాక మూత పెట్టుకుని 2 నిమిషాలు అలా కుక్ చేసుకుని అప్పుడిక కొత్తిమీర దట్టించారంటే ఆహాహా అద్భుతమైన టేస్టీ యమ్మీ బేసన్ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఇక రసం అన్నంలోకో సాంబార్ అన్నంలోకో లేదా పప్పు అన్నంలో అయినా కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బా మీరు ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు.